మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం ఎఫ్కే పాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంగ గీతా విశ్వనాథ్ గారు అయితే ప్రచారంలో మండు జెండను కూడా లెక్క చేయకుండా ప్రజల్లో గత నెల 15 రోజుల నుంచి ప్రచారం అయితే చేస్తున్నారు. దీనిలో బాగానే ఎండవేడికి ఆవిడకి ఆరోగ్యం కూడా ఇదైంది. అయితే ప్రజల శ్రేయస్సు, ప్రజల కోసమే నేను నా పోరాటం, ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను ప్రతి ఒక్కరిని కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాను. దీనిలో భాగంగా నా ఆరోగ్యాన్ని కూడా నేను లెక్క చేయను. నాకైతే మాత్రం ప్రజల యోగక్షేమాలు అవసరం అని చెప్పి ఆవిడైతే ప్రచారాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఆవిడ ఆరోగ్యం అది ఎలాగుందో ఏంటి అనేది జిల్లా పరిషత్ సభ్యులైనటువంటి బుర్రా అనుబాబు గారు ఉన్నారు. ఒకసారి బుర్రా అనుబాబు గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అనుబాబు గారు, ఎండల సైతం కూడా లెక్క చేయకుండా వంగ గీతా విశ్వనాథ్ గారు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంటుంది? కొంచెం సన్ స్ట్రోక్ తగలడం వల్ల కొద్దిగా ఆరోగ్యం క్షీణించడం జరిగింది. ఏం పర్వాలేదు. ఆవిడ ధైర్యం, ఆవిడ సాహసం, గట్టిగా ప్రయత్నం ఖచ్చితంగా ఆవిడని మళ్ళీ ప్రచారంలో దూసుకెళ్లే విధంగానే ఖచ్చితంగా ఆవిడ ఉంటారు. ఏంటంటే ప్రతిరోజు మండు టెంట్లో తిరిగేయటం వల్ల ఈరోజు కొద్దిగా స్ట్రోక్ తగలటం జరిగింది. ఖచ్చితంగా ఆవిడ తిరిగి మళ్ళీ ప్రచారంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని, రేపు ముఖ్యమంత్రి గారు మన కాకినాడ రావటం, దాని ఏర్పాట్లు అవన్నీ ఆవిడే స్వయంగా చూస్తున్నారు. విపరీతమైన స్ట్రెయిన్ అయిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఏం పర్వాలేదు. సాయంత్రం రేపు సీఎం గారి ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ ప్రచారంలో ముందుకు తీసుకుపోతారని ఈ సందర్భంగా ప్రజల స్పందన, మేడం గారు ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? అద్భుతమైన స్పందన మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలోని ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ కూడా అవతల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారనే భయం కూడా లేదు ఎవరికి. ఖచ్చితంగా 100% గెలిచి మా జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం నియోజకవర్గ సీటు ఆయనకి బహుమతిగా అందజేస్తారు. ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు గీత గారికి? 25,000 పైన 23,000 పైన మెజార్టీ. రైట్. గీత గారికి సన్ స్ట్రోక్ తగలడం వల్ల ఆరోగ్యం బాగోకపోయినా సరే ఆవిడ ప్రచారంలో పాల్గొంటానంటున్నారు. మేము ఎంత చెప్పినా సరే మేడం గారు అయితే వినడం లేదు. ప్రజల శ్రేయస్ కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాము. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి మల్లేశ్వరి గారు ఉన్నారు. చెప్పండి, ఒక లేడీ అయినటువంటి మేడం గారు ఎండలో ప్రచారం చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చిరత పులిలోకి వెళ్తున్నారండి ఆవిడ. చిరత పులి ఎక్కడైనా స్పీడ్ తగ్గుతుంది కానీ మా మేడం ఎక్కడ స్పీడ్ తగ్గట్లేదు. ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు. మా గెలుపు తథ్యం. మేము 1000% మేము గెలుస్తున్నాం. 175లో మాది కూడా మంచి గిఫ్ట్ ఇస్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారికి అండి. ప్రజల స్పందన ఇంకా మీరు మాతో పాటు 4 ఇళ్ళు తిరగండి, ఎక్కువ అవసరం లేదు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, సంతోషం. అసలు అమ్మ మీరు మమ్మల్ని అడగాల, మా జగన్ గారు చేసిన మేలుకి మేము రుణం తీర్చుకునే టైము. మా భవిష్యత్తు ఇది. ఆయన కోసం వేయట్లేదు, మా భవిష్యత్తు కోసం మేము వేసుకుంటాం. ఈ ఓట్లన్నీ ఒక్క ఓటు కూడా పోదని చెప్పేసి అందరూ కూడా చాలా మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. మేము చాలా ధైర్యంగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం. వంగ గీతా విశ్వనాథ్ గారికి అయితే రైట్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నటువంటి పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ గారికి అయితే సన్ స్ట్రోక్ తగిలింది. అయినప్పటికీ కూడా ఆవిడ ప్రచారంలోనే ప్రజలతో కూడా ప్రచారం చేస్తానని చెప్పి అంటున్నారు. అయితే కార్యకర్తలు, నాయకులు విజ్ఞప్తి మేరకు మేడం గారు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే కొంచెం సమయం అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీతా విశ్వనాథ్ గారి గెలుపు గ్యారంటీ అని చెప్పి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలియజేస్తారు. కెమెరామ్యాన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.